మనస్లు 8163 మీటర్స్ ఇవాళ నైట్ అటెంప్ట్ చేయబోతున్నాను. Surprise, first glimpse of Manasa. ఓకే, సో ఇప్పుడు ప్రిపరేషన్స్ జరుగుతున్నాయి. మోస్ట్ ఆఫ్ ద టీమ్స్ అందరు కూడా బేస్ క్యాంప్కి వెళ్తున్నారు ఇవాళ రేపు. నేను రేపు వెళ్తాను, ఎందుకంటే అక్లిమటైజేషన్ ఒక రోజు. ఈ ఆల్టిట్యూడ్ చాలా ఎక్కువ, 3600 మీటర్స్ అప్రాక్సిమేట్లీ. సో ఛాన్సెస్ తీసుకోవద్దు కదా, అక్కడికి వెళ్ళి మళ్ళీ సిక్ అయితే హెలికాప్టర్లో కాట్మండు పంపిస్తారు. దానికంటే ఇదే బెటర్ కదా, ఒకరోజు వెయిట్ చేసి ఫుల్ ఎనర్జీతో వెళ్దాం. సో చూస్తే ప్రిపరేషన్స్ జరుగుతున్నాయి. ఇదంతా క్లైంబింగ్ ఎక్స్పెడిషన్ గేర్. వీళ్ళందరూ పోటర్స్, చూడడానికి అట్లా ఉన్నా కానీ సూపర్ స్ట్రాంగ్ ఉమెన్. వాళ్ళు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కటి 60 కిలోస్ తక్కువ ఉండదు 2 బ్యాగ్స్ కలిపితే. వాళ్ళు 2 బ్యాగ్స్ మినిమం ఎత్తుకెళ్తారు. ఎంత తీసుకెళ్తారో. ఈ ప్లేస్ చాలా బాగుంది, ఇట్స్ వెరీ బ్యూటిఫుల్ ప్లేస్. ఇక్కడ కన్స్ట్రక్షన్స్ వీళ్ళు కన్స్ట్రక్షన్స్ చేస్తున్నారు ఫ్యూచర్ కోసం. స్ట్రాంగ్ క్లైంబర్స్. ఇక్కడ కామిరీటా షెర్పా కనపడలేదు. ఇదిగో ఆ పైన మా తెంబా అక్కడ ఉన్నాడు రెడ్ జాకెట్లో. ఇదిగో తాషి మన బేస్ క్యాంప్ లీడర్. హై ఆల్టిట్యూడ్ లేక్స్ని టార్న్స్ అంటారు. టీఆర్ అని ఇన్ ఇంగ్లీష్. మనకి అయితే సరస్సు, ఈ తెలుగులో సరస్సు. సో ఈ లేక్ ఈజ్ అరౌండ్ 3800 మీటర్స్, అప్రాక్సిమేట్లీ 3800-900 మీటర్స్. ఆల్టిట్యూడ్, గుడ్ ఆల్టిట్యూడ్, బ్యూటిఫుల్ ఆల్టిట్యూడ్. ఇవాళ జస్ట్ ఫర్ ఏ అక్లమటైజేషన్ ట్రెక్ కోసం వచ్చాము. ఒక 45 మినిట్స్ వాక్ హియర్. నాట్ టఫ్, జస్ట్ లిటిల్ బిట్ అప్ అండ్ డౌన్. ఈ లేక్ పైనుంచి అక్కడ ట్రావర్స్ చేసుకుంటూ కొంచెం అక్కడ ఒక స్టీప్, ఈ గ్లేసియర్ దాటి సో అక్కడ బేస్ క్యాంప్ ఉంటుంది. సో ఓకే, ఇంకొంచెం వెనక్కి లెఫ్ట్కి వెళ్తే ఈ మబ్బుల్లో దాక్కుని ఉంది మనస్లో మౌంటైన్. ఇప్పటి వరకు ఏదో సరదాగా దూరం నుంచి చూసాను నేను, 5000 మీటర్స్ నుంచి, లేదంటే ట్రెక్ చేసుకుంటూ, లేదా బేస్ క్యాంప్స్ దగ్గర నుంచి. సడన్గా ఇట్లా చూస్తే ఎంత ఎత్తుందంటే అది భయం వేస్తుంది, ఎక్కగలమా లేదా. ఇంకా చెప్పాలంటే ఇక్కడ రాక్ ఉంటాయి. ఈ రాక్ కేర్న్స్ ఎందుకంటే నార్మల్లీ ఇవి అంటే దైవ సంబంధంతో కాకుండా నార్మల్గా చెప్తే రాక్ కేర్న్స్ ఎందుకు పెడతారంటే, వెనెవర్ కొత్త రూట్ ఎక్స్ప్లోర్ చేసినప్పుడు, లేకపోతే కొత్త చోటుకి వెళ్తున్నప్పుడు అవి ఈ దారిలో వెళ్ళచ్చు గుర్తుల్లాగా పెట్టుకుంటారు. బట్ కాలక్రమేణా ఐ డోంట్ నో, దానికి ఏదైనా రిలీజియస్ ఆర్ కల్చరల్ సిగ్నిఫికెన్స్ లేకపోతే స్పిరిచువల్ సిగ్నిఫికెన్స్ ఏమైనా ఉంటే దట్స్ ఫైన్. అదర్వైజ్ ఇవి కానీ లోకల్ డైటీస్
ఉంటారు కదా, వాళ్ళని మనం ప్రసన్నం చేసుకోవాలంటే మనం చేయాల్సిందే. సో రెస్పెక్ట్ ద లోకల్ పీపుల్, రెస్పెక్ట్ లోకల్ కల్చర్, అండ్ దట్స్ వాట్. దేన్నైనా సరే జడ్జ్మెంట్ లేకుండా మనం చూస్తూ అక్కడ ఏముంది అని తెలుసుకొని ఎక్స్ప్లోర్ చేస్తూ నాలెడ్జ్ గెయిన్ చేసుకుంటూ దాన్ని వేరే వేరే చోట్ల అప్లై చేస్తూ ఉంటే ఐ థింక్ మనం ముందుకెళ్ళచ్చు. కానీ ఇది ఎంత అందంగా ఉందంటే మనసులో ఇక్కడ ఉంది, కనపడట్లేదు. మంచు కొండల్లో మంచు మబ్బుల వెనకాల దాక్కుంది. ఎంత ఎత్తుందంటే ఏమో అనిపిస్తుంది, ఎందుకంటే 8,000 మీటర్స్ కదా. అనదర్ డే ఇన్ ప్యారడైజ్. ఇవాళ అక్లమటైజేషన్ వాక్ కోసం సెకండ్ డే వచ్చాము. అరౌండ్ 4,200 ఆర్ 4,300 మీటర్స్. ఆల్టిట్యూడ్ బాగుంది, మంచి గాలి, ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్, హెడేక్ ఏం లేదు. అదర్ గార్లిక్ సూప్ ఒకటి, గార్లిక్ తిన్న, ముల్లంగి, రాడిష్ ఇవి తిన్నా కూడా మంచిది, బెటర్. ఆల్టిట్యూడ్ సిక్నెస్ని అవాయిడ్ చేయొచ్చు. సో ఇప్పుడు ఈ ప్లేస్లో దిస్ ఈజ్ ఎ వెరీ బ్యూటిఫుల్ మీడో, మీకు చూపిస్తాను. ఇది గ్రేజింగ్ ల్యాండ్స్ అనమాట ఇవి. సో అటువైపు కింద నుంచి వచ్చాము మేము. సో యాక్స్ అనేవి ఆఫ్టర్ మాన్సూన్ తర్వాత ఇక్కడ వదిలేస్తారు 2 నెలల పాటు, సెప్టెంబరు, ఆగస్ట్, మిడ్ ఆగస్ట్ నుంచి సెప్టెంబర్ దాకా. అవి వచ్చి గ్రేజ్ చేసి ఇక్కడ ఉండి గడ్డినంతా తినేస్తాయి. తినేసి బాగా లావ్ అయ్యి బలిసి వెనక్కి వెళ్తాయి, లైక్ దట్. ఇది సైకిల్ అనమాట. సో కొన్ని యాక్స్ ఇక్కడ చచ్చిపోతాయి, ఎందుకంటే ఓల్డ్ ఏజ్ యాక్స్ లేకపోతే హార్సెస్. సో న్యాచురల్ అనమాట, అది న్యాచురల్ ప్రాసెస్. సో దాన్ని మనం పెద్దగా వరి అవ్వాల్సింది.